హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వండర్ విత్ ఆకాంక్ష. నేను మీ ఆకాంక్ష. ఈరోజు అయితే నేను ఈ వీడియో అనుకోకుండా తీయాల్సి వచ్చింది. ఏమిటంటే ఈరోజు నా బీటెక్ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది. ఈరోజు హల్దీ, రేపు రిసెప్షన్ అండ్ నైట్ 2:30కి మ్యారేజ్ అనమాట. సో హల్దీకి నేను అనుకోలేదు, అంటే నా ఇంకో ఫ్రెండ్కి కాల్ చేసి మేమంతా ఒక ప్లాన్ వేసుకున్నాము. అయితే ఇంకా సడన్గా అనుకోకుండా నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇంకో అమ్మాయికి కాల్ చేసి ఎక్కడ వస్తున్నారు మా అని అడిగేసరికి ఇంకా తను స్టార్ట్ అయిపోతున్నాను, నువ్వు కూడా రెడీగా ఉండు, వెళ్దాము ఇద్దరము, అటు నుంచి గిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చేద్దాము అని చెప్పింటే, సో నేను అనుకోకుండా ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే, మా కరిగాడి గురించి లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, వాడినైతే ఈరోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ పెట్టించాను. సెలైన్ పెట్టించి ఇంజెక్షన్ చేయించుకొని తీసుకొని వచ్చాము. ట్యాబ్లెట్స్ అయితే రాసి ఇచ్చారు. ఇంకా మళ్ళీ మేము మార్కెట్కి ఎలాగో వెళ్తాం కదా, అప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ట్యాబ్లెట్స్ తీసుకోలేదు. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చి పడుకోబెట్టాము అనమాట. నేను ఎత్తుకుంటే ఎంత బాగున్నాడో నాతో. కొంచెం సేపు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా సేపట్లో నేను నా ఫ్రెండ్ హల్దీకి బయలుదేరుతాను. ఆ వీడియో కూడా, ఇది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, నేను మీకు మొత్తం అప్డేట్ అంతా ఇచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా, నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఆ డ్రెస్ వేసుకున్నా కదా, ఆ తర్వాత నా ఫ్రెండ్ కాల్ చేసి హల్దీ కదా, ఎల్లో డ్రెస్ వేసుకో బాగుంటుందంటే ఇది వేసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇదే వేసుకుందాం అనుకున్నా, ఏమంటే ఇది కొంచెం లూజ్గా ఉంటుంది డ్రెస్, అంత అంటే కొంచెం లుక్ ఏముండదు, అందుకోసం నేను ఇది వేసుకోవాలనుకోలేదు. ఇంకా తను చెప్పింది కదా వేసుకుంటే బాగుంటుందని చెప్పి వేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ నా దగ్గర ఎల్లో కలర్ ఇది ఒక్కటే ఉంది, ఇంకేం లేవు. సో అందుకోసమే ఇది వేసుకున్నాను. అంటే నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని పింక్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఉంటాయి, ఎక్కువ అవే కలర్స్ ఉంటాయి అన్నమాట. నేను పెద్దగా వేరే కలర్స్ కూడా ట్రై చేయను. నాకు అంటే డ్రెస్ ఏది మంచిగా అనిపిస్తే తీసేసుకుంటా. ఈ కలర్ నా దగ్గర ఉంది కదా లేదు కదా అనేది ఏం చూడను. సో నేనైతే ఇలాగ బయలుదేరిపోయాను హల్దీ కోసం అని చెప్పి. నేను మా డాడీ బైక్లో వెళ్తున్నాము. ఫైనలీ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తనకి ఫోటోషూట్ చేస్తున్నారు. మేము ఇంకా అక్కడే దిగి తన కోసం వెయిట్ చేస్తున్నాము, తను ఇంకా చూద్దామని చెప్పి. సో తినైతే నా ఇంకో ఫ్రెండ్ అర్చన, మేమిద్దరమే ఉన్నాము ఇంక ఈ మ్యారేజ్ మొత్తం. సో తనైతే చెప్పేస్తుంది ఇక్కడ నా యూట్యూబ్ వ్యూవర్స్ కోసం. ఇక్కడ ఇంకా మాలతీకి ఫోటోషూట్ జరుగుతూ ఉంటే మేమిద్దరం వెళ్ళాము. అండ్ యాక్చువల్లీ ఏమైందంటే, తనని మేము అక్కడికి వెళ్ళగానే తిన్నావా అని అడిగేసరికి ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఇంతసేపటి నుండి కష్టపడి ఫొటోస్ తీస్తున్నా మమ్మల్ని ఎవరు అడగలేదు, తన ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి తనని అడుగుతున్నారు తిన్నావా అని చెప్పి అంటున్నారు. మా డాడీ ఇంకా అర్చన తింటున్నారు ఇక్కడ. యాక్చువల్లీ ఏమైందంటే, మా డాడీ మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ ఆంటీ ఇంకా మాలతీ వాళ్ళ మమ్మీ వచ్చేసి తినిందాకా వెళ్ళనివ్వలేదు. సో అందుకోసమని ఇంకా మా డాడీ తింటున్నారు. మా డాడీ ఇంకా అర్చన ఇంకా వీడియో తీసుకుంటుంటే ఇదిగో ప్లేట్ మొత్తం అని చెప్పి చూపిస్తుంది తను. ఇంకా అందుకోసమని నేను వీడియో తీసుకున్నా. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ. సో ఇంకో 2 డేస్లో మ్యారేజ్ కదా, అందుకని ఇంకా మాలతీ వాళ్ళ మమ్మీ తనకు తినిపిస్తుంటే నేను వీడియో తీసుకున్నాను. నాకు కొంచెం నార్మల్గా, అంటే మా ఇంట్లో కూడా ఇలానే ఉంటుందని చెప్పి అనిపించింది. ఇక్కడైతే మేము ఇంకా మాలతీతో పాటు తన రూమ్లోకి వచ్చేసాము. తన రూమ్లోకి వచ్చి ఇంకా తను లగేజ్ సర్దుతుంటే మేము కూడా కూర్చొని చూస్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఇంకా అది తను ఫంక్షన్ హాల్ నుండి ఇంకా మ్యారేజ్ అవ్వగానే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తారంట, అక్కడ ఏదో వ్రతాలు ఉన్నాయని చెప్పి తను ఇంకా అన్ని శారీస్ సెట్ చేసేసుకుంది. సో ఆ శారీస్ అన్ని పెట్టుకుంది. ఇంకా మ్యారేజ్వి ఇంకా నలుగురికి వాటికి వీటికి కట్టుకుంటారు కదా, ఆ శారీస్ అవన్నీ సెట్ చేస్తూ ఉంటే ఇంకా మేము చూస్తూ ఉన్నాము. యాక్చువల్లీ అప్పటికి ఏమైందంటే టైం 2 అలా అయింది. 2:30కి మెహందీ వాళ్ళని పిలిచారు రమ్మని, బట్ ఇంకా వాళ్ళు రావట్లేదు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా వాళ్ళకి కాల్స్ చేస్తూ వాళ్ళతో ఇలా అంతా ఉండింది. మెహందీ అయితే తనకి చాలా అంటే చాలా బాగా పెట్టేశారు. అది వీడియో మిస్ అయింది, అది వీడియో కొన్ని ఉన్నాయి కొన్ని తీయలేదు. సో చూస్తున్నారు కదా, ఇంకా మాలతీ శారీస్ని అయితే ఇంకా అర్చన నేను కూడా సర్దుతూ ఉన్నాము. చూసి తను ఏవేవి కావాలి ఏవేవి వద్దు అని చెప్పి అన్నీ నీట్గా తీసి పెట్టుకుంది. ఇంకా అవే శారీస్ అన్నీ ఏదో చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్నీ అవే తనవే. ఇంకా మ్యారేజ్ కోసమని ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళేవని చెప్పి సూట్ కేసులో పెట్టేస్తుంది. మళ్ళీ ఇంకా లేట్ అవుతే సర్దేకి టైం ఉంటుందని చెప్పేసి. సో ఇది చూస్తున్నారు కదా, ఇంక ఇవి బ్లౌజెస్ అన్ని మగ్గం వర్క్. ఇంకా మ్యారేజ్ అంటేనే పట్టు చీరలు, ఇలాంటి మగ్గం వర్క్ డిజైన్లు, గోల్డ్ ఇదంతా ఉంటుంది కదా. సో ఇంకా తనవి అన్నీ ఇంకా తన పట్టు చీరలు అన్నింటివి మగ్గం వర్క్ చూస్తూ ఉన్నాము. అర్చన అయితే ఇంకా ఇక్కడ పడుకునేసింది, నిద్ర వస్తుందని చెప్పేసి. ఇంకా
ఇంకా మాలతి అయితే ఇంకా అన్నీ సర్దేసుకుంటుంది. తను ఇంకా అదే చూస్తున్నాం కదా, అన్నీ చూపించేసి అన్నీ అలానే మడత పెట్టి సర్దేసుకుంటుంది సూట్ కేసులో. ఇంకా అర్చన అయితే నిద్ర వస్తుందని చెప్పి పడుకుని ఇలా ఫోన్ చూసుకుంటుంది. నేను నిద్రపో అర్చన అని చెప్తే నువ్వు వీడియో తీయకు అని చెప్పి అంటుంది నన్ను. ఎందుకని వీడియోస్ తీస్తున్నావు అనేసి. సో ఈ టెడ్డీ బేర్ అయితే మాలతికి తన ఫియాన్సీ గిఫ్ట్గా ఇచ్చారంట. అది వ్యాలంటైన్స్ వీక్లో టెడ్డీ డే వస్తుంది కదా, అప్పుడు ఇచ్చారంట తనకి. సో కొద్దిసేపు అలాగానే మేము తన ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూసాము. సో ఇక్కడైతే ఇంకా మెహందీ అయితే అందరం స్టార్ట్ చేసేసారు. యాక్చువల్లీ ఇప్పుడు అర్చన వచ్చేసి మాలతి వాళ్ళ సిస్టర్ కూతురు తన్వి అని చెప్పేసి తన కోసం తనకి పెడుతుంది. అండ్ కవిత అక్క ఒక చేయికి పెడుతుంది, ఇంకా అర్చన ఒక చేయికి పెట్టేస్తుంది. కొంచెం త్వరగా పెడితే ఇంకా అందరికీ అవుతుందని చెప్పేసి ఇద్దరు పెడుతున్నారనమాట. తన్వి అయితే ఇంకా కొంచెం సేపు ఉంచుకుంది, తర్వాత ఎక్కువసేపు ఉంచుకోలేదు, తను చిన్నపిల్ల కదా. సో ఇక్కడైతే ఇంకా మాలతికి మెహందీ పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఇతను చాలా బాగా పెట్టారు మెహందీ. బట్ తన చేతులకి అండ్ లెగ్స్కి రెండిటికి 3500 ఏమో తీసుకున్నారంట. కానీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారు కదా, కాకపోతే ఇతను కొంచెం స్లోగా పెడుతున్నారు, కానీ చాలా నీట్గా పెడుతున్నారు. పెట్టడం అయితే చాలా బాగా పెడుతున్నారు. అండ్ వీళ్ళు ఎక్కడి నుండో పిలిపించారంట ఇతనికి. యాక్చువల్లీ ఇతను 2:30కి రమ్మంటే 3 ఏమో అయింది ఇతను వచ్చేసరికి. సో ఇంకా ఇతనితో కొంచెం సేపు ఇంకా కామెడీగా ఉండింది. ఇంకా యాక్చువల్లీ ఇతనికి హిందీ మాత్రమే వచ్చు, తెలుగు రాదు. అండ్ ఇక్కడ మాకు హిందీ అంతంత మాత్రమే. ఇంకా మేము ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఇతనికి అర్థం కాక మేము చెప్పేది అలా కొంచెం సేపు కామెడీగా ఉండింది. అండ్ ఫైనలీ దీనికి మెహందీ అయితే చాలా అంటే చాలా బాగా పెట్టేశారు. సో చూస్తున్నారు కదా ఎంత స్లోగా పెడుతున్నారు, ఇంకా నీట్గా రావాలి. చాలా అంటే చాలా స్లోగా పెడుతున్నారు, బట్ నీట్గా పెడుతున్నారు మొత్తం. ఫైనల్గా అయితే మాలతికి 2 హ్యాండ్స్కి పెట్టేశారు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా పెట్టేశారు, బ్రైడల్ మెహందీ అని చెప్పి. అండ్ డిజైన్లో అక్కడక్కడ కొద్దిగా చేంజెస్ చేశారు, కానీ చాలా బాగా పెట్టేశారు, నీట్గా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ చూపిస్తున్నాను కదా, ఈ ఆంటీకి నేనే పెట్టాను. ఆంటీ వచ్చేసి ఎలా ఉన్నా పర్లేదు పెట్టమంటే పెట్టేశాను. నేను చెప్పాను ఆడికి, నాకు సరిగా రాదు ఆంటీ పెట్టడము అని చెప్పి. ఎలా ఉన్నా పర్లేదు లేరా పెట్టేసే, ఏం కాదు అని అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇదిగో చూస్తున్నారు కదా, ఇది కవిత అక్క హ్యాండ్. ఇవి అచ్చులు వాళ్ళ దగ్గర పెట్టించుకున్నారు. ఇది అర్చన వేసింది. సో 5కి మేము మాలతి వాళ్ళ ఇంటి నుండి బయలుదేరిపోయాము షాపింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి. నైట్ ఇంకా 12 అయిపోయింది మేము మెహందీ పెట్టేసుకునేసరికి. ఇంకా నైట్ వీడియో తీయలేదు, మార్నింగ్ లేవగానే ఇదిగో ఇలా చూపిస్తున్నాను హ్యాండ్. సో ఇది హల్దీ ఇంకా మెహందీ వీడియో. పెళ్లి వీడియోని కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.